పూట్ల ఎక్కడం తప్ప అసలు పనికి ఒక్కడో పనికిరాడు. పెద్ద మగాళ్ళ వచ్చేసారు బాబు కొడుకులు. ఇక్కడ ఏదో పెద్ద ఫైటింగ్ జరిగిపోతుందని కంగారు పడ్డాను. రావుడు తొడగొట్టి వెళ్ళాక తెలిసింది వీళ్ళకంటే నేనే బెటర్ అని. గట్టిగా మాకు ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందంటే ఈ మాత్రం కూడా మిగలవు. తెలిస్తే ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం మేము మాత్రం నీ ఫోటోకి దండేస్తాం. ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. నాన్న, దేవుడి కంటే నువ్వే పెద్ద దిక్కు అనుకున్నాను. నీ కళ్ళ ముందు వాడు ఛాలెంజ్ చేసి వెళ్తుంటే నరికి పోగులు పెట్టక ఎందుకు ఊరుకున్నా? ఏం చేసినామో ఊరుకోక. ఆ ముసలాన్ని చూడంగానే నా గరికాళ్ళలో నుంచి శిరస్సులోకి ఎగరనింది నెత్తురు. 13 ఏళ్ల తర్వాత వాడికి ఎందుకు వచ్చాడో నీకు తెలవదా? తెలిస్తే వాళ్ళు బెదిరించారని మనం మైత్రిని పంపేస్తామా? యాడికి పంపించేదా? పంపేదిలే. అదే 12వ తారీఖు మన కలిచేడులో మనింటో నా మనవరాలి పెళ్లి మినిస్టర్ గారి కొడుకుతో జరగండి. ఈ రోజు నుంచి ఇంటి కోడలుగా మీ బాధ్యత ఏంటో తెలుసా? మైథిలి మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించడం. ఈ లోపలది నిరాహార దీక్షని రచ్చ చేసి చావకుండా తీసుకుపోయి అన్నం పెట్టండి. ఇంత సడన్ గా ఎక్కడికి ప్రయాణం? మా ఊరికి. దేనికి? మినిస్టర్ గారి అబ్బాయికిచ్చి మా ఊళ్ళో మైథిలి పెళ్లి జరిపిద్దామని నాన్న చెప్పారు. మీరు వెళ్ళేదా? అలాంటి మాటలు నాకు వినపడవు. పెళ్లికి మీరు వస్తున్నారు. రావట్లేదు. మీరు రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. వస్తే మైథిలికి తండ్రిగా నా పక్కనే పెళ్లి మండపంలో కూర్చోవచ్చు. లేకపోతే శుభలేఖలో మాత్రమే ఉంటుంది మీ పేరు. టికెట్స్ ప్లీజ్. ఇదేంటి ఇద్దరికే ఇస్తున్నారు? మూడో టికెట్ ఏది? నేను నా మనవడు ఇద్దరమేనండి. మరి ఆ అమ్మాయి మీ తాలూకే అని చెప్పింది. ఏంటిది? అందరూ మనల్నే చూస్తున్నారు. వెళ్ళి నీ సీట్లో కూర్చో. అంటే చెప్పిన రోజుకు వచ్చి నిన్ను తీసుకెళ్లే ధైర్యం నాకు లేదనుకున్నావా? నువ్వు వచ్చే వరకు ఉండే ధైర్యం నాకే లేదు. నా మాట విను. ఆ చైన్ లాగుతాను, కిందికి దిగిపో. లాగే లోపు ట్రైన్ లోంచి దూకేస్తా. అది కాదు, గాలి గోపురం మీద నుంచి దూకబోయిన దాన్ని. మూవింగ్ ట్రైన్ లోంచి దూకడం కష్టమేం కాదు. ఐ డోంట్ లైక్ దిస్. ఐ లైక్ దిస్. నీ టికెట్ ఫైన్ తో సహా కట్టానమ్మా. వెధోరేలు అన్ని స్టేషన్లు ఆకపోతే సరాసరి ఇక్కడికి వచ్చి ఆగొచ్చుగా. చెబుతానమ్మా సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. చెప్పు. ఉండు బాబు, పెద్ద మనసున్న మనిషివి. 70 ఏళ్ళు నిండుగా బతుకుతావు. ఏడినట్టుంది. ఇప్పుడైనా 80 ఏళ్ళు. సోది చెబుతానమ్మా సోది. నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? 2000 అప్పిస్తానని నాకు ఆశ పెట్టి 3 ఏళ్ళగా నీ ప్రేమ కథని లెక్కలేనన్ని సార్లు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ వింటే రేటు పెంచుతా. సరే చెప్పు. నేను బావా ఒకసారి తిరునాళ్ళలో గంగులు ఆటం ఎక్కారు, నీ కళ్ళు తిరిగాయి. అబ్బా అది కాదు. ఓసారి తిరునాళ్ళలో ఆపండి. మీరు విసరడం, ఆయన గారు తిప్పడం. ఏమిటి కుళ్ళుకుంటున్నావు? నువ్వు విసురు, నీ మొహం బయలిపోతుంది. ఇదిగో నా మనవడు కర్ర తిప్పాడంటే కలకత్తా కూడా ఉనికిపోతుంది తెలుసా? అబ్బో, కర్ర తిప్పటం మూలనున్న ముసల్దానికి కూడా చేతనోను. నేను ఒక పందెం కడతా, బావని గెలవమను. ఏమిటి పందెం? బావ కళ్ళకి గంతలు కడతా. ఏంటే ఆ పాపల మీద మన కన్నబడుతుందనా నీ ఏడుపంతా? అదేం కాదు. నీ కళ్ళ గంతలు కట్టి నీ తాత నెత్తి మీద పెడతా. ఏమిటి? పీడతా. ఆ పిడత మీద నిమ్మకాయ పెట్టి కొడతా. ఏమిటి? కొడతా. ఆ సౌండ్ కి నువ్వు పిడత పగలగొట్టాలి. ఏమిటి? కొట్టాలి. తాతయ్య ఊరుకున్న కొద్ది ఇది చాలా ఎక్స్ట్రాలు చేసేస్తుంది. దీని సంగతి చూడాల్సిందే. వసావు పిడతలు పగలగొట్టడం మాకు పుట్టుకతో వచ్చిన విద్యలే. ఆ తాత నువ్వు సయ్యా? సైరా. మనం కూడా సై. ఏంటే వయ్యారాలు పోతున్నావు? సరికట్టు. కడతాలే. ఎరా కట్టిందా? అబ్బా కడుతుంది తాతయ్య. పట్టు. ఈ దెబ్బతో ముసలాడు పిడతము. ఏంటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. ఎరా కట్టడం అయిపోయిందా? కట్టింది తాతయ్య. ఏం కట్టడం ఏమిటో. నా నెత్తి మీదే పిడత పెట్టాలని నీకెందుకు అనిపించింది మనోరాల? పందెం అయ్యాక చెప్తా తాతగారు. తాతయ్య ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడ? ఇక్కడే. రెడీ. సుబ్రహ్మణ్యం పిడతకు బదులు ముసలాడి తలకాయ పగిలిపోవాలి. నీకు 116 గుడ్లు పెడతా. వేస్తున్నా. శివ ఎక్కడేస్తున్నావే నిమ్మకాయ? మీద కొట్టానంటే పిడుగురాళ్ల దద్దరిల్లిపోవాలి. సరిగ్గా గురి తప్పిందిలే.
ఈసారి కరెక్ట్ గా వేస్తా. కట్టు. అలా తప్పించుకున్నాడు ఆ ముసలోడు. నేను మాత్రమే ఇలా దొరికిపోయాను. ఆ ముసలోడు అడ్డు తొలగించమని సుబ్రహ్మణ్యానికి లీటర్ పాలు పోసి 6 డజన్ గుడ్లు పెట్టాను. ఆయన ఎవరు? పాత బస్తీల్లో రౌడీ షీట్రా? కాదు, నాగేంద్రుడు. దీనికి తెలుసు. అవును, సుబ్రహ్మణ్యం వెళ్ళి ఆ ముసలాన్ని కాటేసాడా? లేదు, గుడ్లన్నీ తిని పుట్టలో గుర్రు పెట్టి పడుకున్నాడు. పాలుకు బదులుగా స్ట్రాంగ్ గా టీ ఇవ్వవలసింది. ఓసారి ఏమిందో తెలుసా? అబ్బో, సీరియల్ ఇంకా అవలేదా? ఆ శనకాలు శనకాలే, ఆ శనకాలు శనకాలే. సర్లే, నువ్వు విను. చెప్పు. నేను చెప్పేది సోదో, నువ్వు చెప్పేది సోదో, నాకు అర్థం కావటం లేదు. ఒకసారి నేను నా బావ భోజనాల దగ్గర ఏమిట్రా? అమ్మా ఆకలవుతుంది, తొందరగా అన్నం పెట్టు. అత్తయ్య ఐఎమ్ 2. పెద్దమ్మా ఐఎమ్ 3. భోజనాలు చేయకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇదిగో ఈ డక్క గుడికి వెళ్తా ఉంటాను. ఎరా, దేవుణ్ణి గుళ్ళో ఏం కోరుకున్నావు? నా ముందున్న వాడు పేపర్ బాగా రాయాలని. అదేమిట్రా? ఆ వాడిని చూసి కాపీ కొట్టడానికి తాతయ్య. ఏరా, ఏంటి గాలి ఇటు మళ్ళింది? మా నాన్న చేసే వంట బోరు కొట్టి గోంగూర. ఒరే డెక్క, గురు వయసులో ఉన్న కన్న పిల్లలు గోంగూర తింటే కట్టుకోబోయేవాడు ఎలా ఉంటాడ్రా? నల్లగా ఉంటాడు. నా గోంగూర వద్దు. అబ్బా, గోంగూర సూపర్. ఇంకేముంటావు? మునక్కాడ పులుసు. మునక్కాడ తింటే పీనుగు లాంటి మొగుడు వస్తాడంట. నాకు మునక్కాడొద్దు. అబ్బా, మునక్కాడ అదుర్స్. ఇంకొంచెం వడ్డీ చెత్తయ్య. అమ్మా ఇంకేముంటావు? ఇంకేముంటుంది, పెరుగుంది, కావాలంటే వేసుకో. రే డెక్క, గురు పెరుగేసుకుంటే చేసుకోబోయేవాడికి ప్రేమ తరిగిపోతుందంటారు కదూ, అది. ఏ గుమ్మడికాయ, నోరు మూసుకుని తిను. నువ్వు మోసుకొని తినవే మునక్కాయ. ఇదేంటే వడ్డానం తింటున్నా? నాకు ఇదే ఇష్టం. అది తినకపోతే తినకపోయింది, నాకు వడ్డీ చెత్తయ్య. తిను, బాగా తిను, తిను, తిను. ఒట్టి కొట్టి తిను, బాగా తిను, తిను. 19, 20, 21. ఇదేంటి ఇటు గుంజలు తీస్తున్నాడు? ఏమీ లేదు, నీతో ఇవాళ ఉట్టన్నం తినిపిస్తానని వీటితో చిన్న పందెం కట్టాను. ఓడిపోయాడు కాబట్టి గుంజులు తీస్తున్నాడు. ఏం చేస్తావు? చిచి, ఏంటి పిచ్చాట్లు? చూడండి పిల్లలు, నా దగ్గర మంచి ఆర్ట్ ఉంది. మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ చేతుల్ని టచ్ చేసి మీ పేరేంటో చెప్పగలను. అదే ఆటన్నయ్య. బ్లైండ్ ఫ్యూరీ. ఏం పూరి? చిచి, నీకెప్పుడు చూసినా తిండిగోలే నాలాగా. పూరి కాదురా, ఫ్యూరీ. బ్లైండ్ ఫ్యూరీ అంటే ఏంటన్నయ్య? ఏం లేదు, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ పేరేంటో చెప్పగలను. ఓకే. పూజ. నెక్స్ట్ ఇది కౌసల్య. నెక్స్ట్ ఈ చేతుల్ని బట్టి ఈ మనిషి వెనకాల తోకుండాలి. కళ్ళు కొడతావా? కోతి. అబ్బా, తాతోయ్ వదలవే. పసిపిల్లలు చేసి గెలవటం కాదు, నేను చెప్పిన ఆటలో నెగ్గు, అప్పుడు ఒప్పుకుంటా నీ గొప్ప. సరే, పందెం ఏంటో చెప్పు. చేతులతో ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు బయటికి తీయాలి. చేతులతో ముట్టుకోకుండా గొలుసు బయటికి తీయాలా? ఎలాగబ్బా? బాబోయ్, చాలా కష్టం. గెలువమ్మా. అదే మరి, కష్టం లేకుండా తేలిక పందాలేస్తానా? గెలి చూపించు. సరే, నేను పందెం గెలిస్తే నాకేమిస్తావు? ఈ గొలుసు నీకు ఇస్తా. ఏది ఈ గొలుసే కదా? ముట్టుకోకూడదు, ట్రై చెయ్యి. నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నావు. ఇంకా తెలియదా? ఎక్కడ తల్లి, నువ్వు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి అల్లాల ప్రపంచంతో చుట్టేస్తుంటే నన్ను ఎలా తీయమంటావు? రా తల్లి, రా, త్వరగా బయటికి రా. వచ్చావా? ఉండు, తీస్తాను. జై పాతాళ భైరవి. రామకృష్ణ, అయ్యో ముసలాడు, దించు దించు దించు. రారా ఇటు. రమ్మంటుంటే రా. పద, ముందు నువ్వు పద. జాగ్రత్త గడప. నువ్వు రా. రే, ఇప్పుడు
అదేమ్మా అదేమ్మా వింటున్నావా? ఏంటన్నాను? అలా ముసలోడు గదిలోకి తీసుకెళ్లి ఏం మాయ చేశాడో ఏం చెప్పాడో నాకు ఇంతవరకు అంతుపట్టలేదు. అప్పుడు గదిలోకి వెళ్ళిన బావ ఇప్పుడు రైల్లో వస్తున్నాడు కదా. మరి బావ కోసం ఏం చేయించలేదా? పొద్దునే 3ంటికి లేచి బావ పేరున అర్చన చేయించాగా. అదిగో రైలు వస్తుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తారా రారా? నువ్వు 1,00,000 సార్లు పిలిచినా రాను. అబ్బా వదిలేయమ్మా, కొంతమందికి శైడు మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అల్లుడు గారు అనేక వస్తారులే, ముందు పిల్లని తీసుకుని మనం పోదామా? పిల్లని తీసుకురండి పోండి. సఖీ మైత్రిని తీసుకురా. ఏంటే మీ ఇద్దరు చేతులు ఊపుకుంటూ వస్తున్నారు? మైథిలేది? లేదు. లేదా? ఏమైంది? తనని రాముతో పంపించకపోతే చచ్చిపోతానంది, అందుకని వెనక తలుపు నుంచి పంపించేశాం. సంపనీయమ్మా, కులం పరువు తీసిన వాళ్ళ పేడ వదిలిపోతే 13 ఏళ్ళు అక్కడ దోషం చేసి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఏడాది కదా ముగ్గురుని. నేను తెలుసుకుంటాను. దయచేసి అందరూ కాసేపు మౌనంగా ఉండండి. మైత్రిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్లారు? పిచ్చి చూపులు చూడకండి. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆ ముసలాడితో కలిసి కుట్ర పన్ని ఆ రాముణ్ణి ఇంట్లోకి తెచ్చిపెట్టారు, అవునా? కాదంటే నువ్వు ఒప్పుకోగా. నాకు కావలసిన సమాధానం ఇది కాదు. మైథిలిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్తున్నారు? చెబితే వెళ్ళి తిరిగి తెచ్చుకోగల మగాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారా? రప్పిస్తాను, చెప్పండి. మీకు తెలిసిన క్యారెక్టర్. ఓడిపోవటం కంటే చచ్చిపోవడం మంచిదనుకుంటాను. చెప్పకపోతే చచ్చిపోతాను. చెప్పండి. పిడుగురాళ్ళకి తీసుకువెళ్ళా. ప్రభావతి, వస్తున్నా. ఏమిటమ్మా అలా ఉన్నావు? వీడెవరనుకున్నావు? ఎంఆర్ఓ అంటే కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత వాడు. మేమందరం ఉన్నాం కదా, నీకేం భయం లేదు. హ్యాపీగా ఉండమ్మా, నేను ఉన్నా కదా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. రాము, నేను తొందరపడ్డానా? లేదు, నేనెంత ధైర్యంగా మన పెళ్లి జరుగుతుందని మీ అమ్మతో చెప్పాను, నువ్వు అంతే ధైర్యంగా నా కోసం మీ వాళ్ళందరినీ వదిలి వచ్చేసావు. ఐ రియలీ లైక్ యూ. ఒక్క నిమిషం, నీకు ఇష్టమైనది ఒకటి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. నా పేరు రుక్మిణి. నీ పేరేంటి? మైథిలి. అబ్బో, చాలా కష్టమే పిలవటం. అలాంటి పేరు పెట్టుకున్నావేంటి? రాము నాకు ఇష్టమైంది తీసుకొస్తా అన్నాడు. ఏం తీసుకొస్తాడు? మా బావంటే నీకు ఇష్టమా? ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? ఎంత ఇష్టం? మొదట్లో ఇంత, తర్వాత ఇంత, ఇప్పుడు ఇంత.